బిగ్ టీవీ. తీరొక్క గణపయ్యలు వీధి వీధిన దర్శనమిస్తూ ఉన్నాయి. విభిన్న రకాల మండపాలు రూపాల్లో బొజ్జ గణపతి అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాడు. మణికొండ చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేసిన బెలూన్ గణనాథుడు ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు. బెలూన్ గణేష్ ను ప్రతిష్ఠించిన చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేనితో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్ చూద్దాం. వినాయక చవితి వచ్చిందంటే తీరొక్క గణనాథులు మనకి దర్శనమిస్తూ ఉంటారు. నగర వ్యాప్తంగా అనేక రకాలలో గణపతి విగ్రహాలు మనకి దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మనం చిత్రపురి కాలనీలో ఉన్నాము. ఈ చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేసినటువంటి బెలూన్ గణనాథుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి విశేషాలను మనతో పంచుకునేందుకు చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని గారు ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ బెలూన్ గణపతిని పెట్టాలి అనేటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఈ గణనాథుని ఏ విధంగా రూపొందించారు ఏంటి అనేది కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, అంటే మనకి వినాయక చవితి వచ్చిందంటే రకరకాల రూపాలలో గణనాథుడు దర్శనమిస్తూ ఉంటాడు. మరి చిత్రపురి కాలనీలో ఇటువంటి ఒక బెలూన్ గణపతిని పెట్టాలి అనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఇక్కడ చిత్రపురి కాలనీలో మేము ఎప్పుడు కూడా వివిధ రకాలుగా, అంటే మా దగ్గర ఒక 6 క్రాఫ్ట్లుగా ఉంటాయి. ఎల్ఐజీ, డబ్ల్యూఎస్ఎం, హెచ్ఐజీ, ఎంఐజీ, రోవర్స్లు అని అక్కడ విడివిడిగా పెడుతూ ఉంటాము. కానీ చిత్రపురి మొత్తానికి కలిపి ఒక వినాయకుడిని పెట్టాలి అని మేము చిత్రపురి వినాయకుడిని పెట్టాలని చెప్పి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా భారీగా చేద్దాం అనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల ఈ వర్షాలు, మా వేజెస్లో గొడవలు, దానివల్ల కొంచెం ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాం. అప్పుడే ఒక నెల ముందు నుంచే ఒక 108 ఫీట్లతో ఒక బెలూన్ వినాయకుడిని పెడుతూ దాని ముందుగా ఒక పెద్ద మండపం ఏర్పాటు చేసుకొని చిత్రపురి వినాయకుడు అనే నామకరణంతో ఒక పెద్ద ఎత్తున చేద్దామనేది ఒక కార్యాచరణ చేసుకున్నాము. దానికి అనుగుణంగానే ఒక 3 నెలల నుంచి ఈ బెలూన్ వినాయకుడు తయారవుతూ ఉన్నారు. ఇంకా 108 ఫీట్ల వినాయకుడు ఇది మొత్తం కూడా. ఇంకా ఆ పగడ కూడా ఉంది. అది ఇంకా లేపడానికి 100 ఫీట్ల క్రేన్ దొరక్క దాన్ని పెట్టలేకపోయాం. ఇంకా చాలా హైట్ వెళ్తుంది. కానీ ఎందుకంటే ఒక చిత్రపూరి అంటేనే అందరికి కూడా ఒక మార్కులాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 4500 కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారందరి యొక్క దృష్టి, వారందరి యొక్క భక్తి శ్రద్ధలు అన్నీ కూడా మా దగ్గర చాలా కన్నుల పండుగగా ఉంటాయి పండుగలు అనేవి. ఇక వినాయక చవితి కూడా ఒక డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేయడం జరిగింది. సో ఇదంతా అంటే దీని వెనకాల ఎంతమంది శ్రమ ఉంది, ఎంతమంది కార్మికులు దీనికోసం పనిచేశారు, అదేవిధంగా ఈ మెటీరియల్ ఇదంతా కూడా ఎక్కడి నుంచి తెప్పించారు? ఈ మెటీరియల్ కూడా ఫస్ట్ టైం అండి. వారు కూడా ఈ హైదరాబాద్లో 108 ఫీట్ల వినాయకుడిని చేయడం కూడా ఆ ఫ్యాక్టరీ కూడా ఫస్ట్ టైం. ఫ్యాక్టరీ కూడా అక్కడ ఉంది, హైదరాబాద్ ఇన్ఫ్లేటబుల్ అని. వారు కూడా ఇక్కడ మా దగ్గర హెచ్ఐజీలో ఉంటారు. వారిని మేము సంప్రదించిన వెంటనే మేము చేస్తామని చెప్పేసి వారు చేయడానికి కూడా భయపడ్డారు. ఇంతవరకు ఎవరు అడగలేదు మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చిందంటే, నాకు గత 3 సంవత్సరాల నుంచి ఇలా పెట్టాలని నా కోరిక. ఆ కోరికను ఇలా ఈ రూపంలో తీర్చుకుందామని ఆ గణేష్ అనుగ్రహంతో ఈరోజు ఇట్లా ఈ సంవత్సరం ముందుకు రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మేము అనుకున్న విధంగా ఇంకా అద్భుతంగా చేయడానికి మా ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. సో అంటే మనకి ఈ గణపతి ఉత్సవాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు నిమజ్జనం చేస్తారా అది ఇది అని చెప్పి అట్లాంటి ఒక డౌట్స్ కూడా రేస్ చేస్తున్నారు కదా. సో ఏమనుకుంటున్నారు? ఈ వినాయకుడి నిమజ్జన ఉండదండి. ఎందుకంటే ఇది ఇప్పుడు కూడా మొత్తం కూడా ఎయిర్తో వస్తూ ఉంటుంది, హైడ్రోజన్తో. ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మొత్తం కూడా అక్కడంతా మిషనరీస్ ఎప్పుడు కూడా హైడ్రోజన్తో ఉంటూ ఉంటుంది. తర్వాత ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఎయిర్ తీసేస్తే మళ్ళీ దాన్ని షేవ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దానికి మళ్ళీ రంగులు దిద్ది మళ్ళీ ఈసారి ఇంకా గొప్పగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. అంటే ఇక్కడే తయారు చేశారా లేదంటే ఎక్కడైనా తయారు చేసి తీసుకొని వచ్చి మళ్ళీ ఈ బెలూన్లో ఈ గాలంతా నింపి ఈ విధంగా ప్రతిష్ఠించడం జరిగిందా? ఇది ఫ్యాక్టరీలో తయారైందండి, పీసులుగా తయారయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ 15 రోజులు పట్టిందండి దాన్ని పని చేయడానికి. కానీ ఈ 10 రోజులు కూడా చూసాము భారీ వర్షాలు, ఈ వర్షాల కారణంగా పని చేయలేకపోయాం. అందుకని ఒక రోజు లేటుగా దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క మా కమిటీ సభ్యులు కానీ, మా చిత్రపురి కమిటీ సభ్యులు కానీ, ఇక్కడ ఉన్న మా అభిమానులు కానీ, మా చిత్రపురి సభ్యులు కానీ అందరి యొక్క సహకారంతో ఈరోజు ఈ వినాయకుడిని పైకి లేపగలిగామండి. సో ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు తరలి వస్తున్నారు. వారందరూ కూడా ఈ బెలూన్ గణనాథుని చూసి ఎంతగానో మైమర్చిపోతున్నారు. సో ఏ విధంగా అనిపిస్తోంది? చాలా థ్రిల్లింగ్గా ఉందండి. ఇంకా రీచ్ కాలేకపోయామని అనిపిస్తుంది, ఇంకా అభిమానుల్ని ఇంకా ఆకట్టుకోలేకపోయామని ఉంది. ఎందుకంటే మేము ఇంకా చేద్దాం అనుకున్న కార్యక్రమాలు చేయలేకపోయామని ఇంకా ఉంది. కానీ ఏదైనా ఆ వినాయకుని అనుగ్రహంతో ఇంకా మంచిగా చేయాలని, ఆ వినాయకుని సంకల్పం కావాలని మా చిత్రపురి కాలనీ అంతా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, మనకి వినాయక చవితి వచ్చిందంటే వాడవాడలా తీరొక్క గణనాథులు విభిన్న రకాల రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు. ఇక నగర వ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతం మనకు అనేక చోట్ల విభిన్న రకాల మండపాలు, అదేవిధంగా గణనాథుల రూపాలు కూడా దర్శనమిస్తున్నాయి. ఇక చిత్రపురి కాలనీలో కనీ విని ఎరుగని రీతిలో తొలిసారిగా బెలూన్ గణనాథుని ప్రతిష్ఠించడం జరిగింది. 108 అడుగులలో బెలూన్ వినాయకుడు ప్రతి
ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాడు. మనకి పాము మీద కూర్చొని పడగ విప్పినట్లుగా కూడా వినాయక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దీని వెనకాల అనేక మంది కృషి ఉందని, కొన్ని నెలలుగా దీనికోసం శ్రమించామని, అనుకున్న విధంగా కూడా చిత్రపురి కాలనీలో ఈ విధంగా ఒక బెలూన్ గణనాథుని ప్రతిష్ఠించగలిగామని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రెసిడెంట్ కూడా తెలపడం జరిగింది. ఈ చిత్రపురి కాలనీకి వస్తున్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ ఆగిపోయి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ ఎంతో సంతోషంగా వారు ఈ బెలూన్ గణనాథుని దర్శనం చేసుకుని వెనుదిరిగి వెళ్తున్నారు. నగర వ్యాప్తంగా కూడా వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్నంటే విధంగా జరుగుతున్నాయి. మనకి తీరొక్క రూపాలలో కూడా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఈ బెలూన్ గణనాథుడు ఆకట్టుకుంటున్నాడు అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.